గంగపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండేవి. అందుకే అక్కడి జనం ఆ దొంగతనాల గురించి బాగా ఆందోళన చెందుతూ ఊరి రచ్చబండ దగ్గర కూర్చున్న ఆ ఊరి పెద్ద సిద్ధరామయ్య దగ్గరకు గుంపుగా వచ్చారు. అందులో నుండి గురువయ్య అనే యువకుడు, అయ్యా, ఊరి పెద్దగారు, రాన్రాను ఈ దొంగల బెడద చాలా ఎక్కువైపోతుందండి. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎలా వచ్చి దోచుకుపోతున్నారో తెలియటం లేదు. అవును గురవయ్య, ఈ దొంగల బెడద మనకి చాలా తలనొప్పైపోయింది అన్నాడో లేదో ఇంతలో కైలాసం అనే వ్యక్తి చేతిలో ఒక నగల మూటతో అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన సిద్ధరామయ్య, రారా కైలాసం, ఆ దొంగనాయాళ్ళ జాడ తెలిసిందా? కొద్దిగలో చేజారిపోయారయ్యా, కాని ఆళ్ళు దొంగ సొమ్ము నుంచిన స్థావరం కనిపెట్టాను. అక్కడ ఒక్క మూట దొరికింది. ఇది ఎవరిదో వాళ్ళకి అప్పచెప్పండయ్యా. పోనీలే, ఎవరో ఒకరి సొమ్మైనా దొరికాయి గదా. సాయంత్రం ఇంటికొచ్చి ఈ నగలు ఎవరువో చూసుకోండయ్యా. అప్పుడు గురువయ్య ఆశ్చర్యపోతూ, అసలు మీరేం మాట్లాడుతున్నారండి? ఈయనగారెవరు? ఆ నగల మూట ఇతగాడికెక్కడిది? నీకు తెలియదు కదూ. అవునులే, కొత్త పెళ్లి కొడుకువి, అత్తారింటికి వెళ్ళి నెల రోజులున్నావుగా, అందుకే నీకు తెలీదు. ఆ దొంగల్ని పట్టుకోటానికి నేను కొందరు చాకుల్లాంటి కుర్రాళ్ళని గూఢాచారులుగా నియమించాను. ఈ కైలాసం ఆ బాపతే. వీళ్ళు ఆ దొంగల ఉనికిని కనిపెట్టి వాళ్ళని పట్టుకోవాలి. కాని వాళ్ళు మహాముదుర్లలా ఉన్నారు. అందుకే దొంగలు దొరకటం లేదుగాని దొంగ సొమ్ము దొరుకుతుంది. ఆ విధంగా తమ ఊరికి పట్టిన దొంగల బెడదకి తనకి తోచిన ఉపాయం చేశాడు సిద్ధరామయ్య. ఇక ఆ సాయంత్రం సిద్ధరామయ్య తెప్పించిన ఆ నగల మూట కోసం ఊరిలో వాదితులందరూ వచ్చి ఆ నగల మూట చూసి నగలని గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. చివరికి ఆ నగలు వనజమ్మ అనే ఇల్లాలివి. అయ్యా, ఇవి మా ఇంట్లో పోయిన నగలేనయ్యా, కాని ఇందులో చాలా విలువైన నగలు మాత్రం లేవు. చూడు వనజమ్మ, అసలు దొంగ సొమ్ము దొరకటమే గొప్ప. ఏదో నేను గూఢాచారుల్ని పెట్టబట్టి ఈ మాత్రం నగలైనా చిక్కాయి. అవి విలువైనవా విలువ తక్కువా అనేది వాళ్ళకి ఏమాత్రం తెలుసు చెప్పు? దొరికినవి ఇవే మరి. మన గూఢాచారి కూడా ఊరందరి ముందు తెచ్చి నాకిచ్చాడు. చెప్పండయ్యా పెద్దలు, ఉదయం మీ కళ్ళ ఎదురుగా గదా అవి నా చేతికందాయి. అయ్యో, భలేవారేనయ్యా, నేను మిమ్మల్నో మీ వాళ్లనో అనుమానించాలని అలా అనలేదు. మా పుట్టింటివారు పెట్టిన నగలు కదా, అందులో చాలా మటుకు లేవు. అందుకే ఆ బాధలో అన్నాను అంతే. అయినా మాకు ఈ మాత్రమే రాసిపెట్టుందేమోలేండయ్యా, ఇవైనా దొరికాయి, అంతే చాలు అని తన కొంగులో కట్టుకొచ్చిన కొంత పైకాన్ని సిద్ధరామయ్య చేతికి ఇచ్చి తన నగల మూట తీసుకుని ఆమె వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఊళ్ళోకి కొన్నాళ్ల క్రితమే వచ్చిన ఓబయ్య అనే మూగవడ్రంగి ఒకతను ఉన్నాడు. అతనికి భార్య, ఒక చిన్న వయసు కూతురు ఉన్నారు. ఓబయ్య మంచి పనితనం ఉన్నవాడు కావడంతో ఆ ఊళ్ళో అతి తక్కువ సమయంలో చక్కటి పనిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంపాదన బాగుండడంతో తన భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాడు. కొన్నాళ్ల తరువాత ఒకసారి ఊళ్ళో ఒక పెద్ద మనిషి సిద్ధరామయ్య దగ్గరకు వచ్చి, అయ్యా సిద్ధయ్య గారు, మరో 10 రోజుల్లో పిల్ల పెళ్లి పెట్టుకున్నామండి. ఈ సమయంలో ఇంట్లో బంగారం పోయిందంటే పిల్ల బతుకేమవుతుందో అన్న భయమేస్తుందండి. ఏమోనయ్యా, నాకెందుకో మన ఊరి వాళ్లే ఎవరో ఆ దొంగలతో చెయ్యి కలిపారేమో అనే సందేహం కలుగుతుంది. లేకపోతే ఎవరి దగ్గర దొంగిలిస్తే బావుంటుందో ఆ దొంగ వెధవలకి ఎలా తెలుస్తుంది? ఇంతలో మూగవాడైన ఓబయ్య కంగారుగా తన చేతిలో ఒక బంగారు నగల మూటతో రావడం చూసిన ఆ పెద్ద మనిషి, అయ్యా సిద్ధరామయ్య గారు, ఆ నగల మూట మాదేనండి. కంసాలి దగ్గర్నుండి తెచ్చి అలాగే మూటగా మా భోషణంలో పెట్టాం. తెల్లారేసరికి చోరీ అయ్యాయి. ఇవిగో ఇప్పుడు ఇతగాడి చేతుల్లో కనిపిస్తున్నాయి అని చెప్పేసరికి సిద్ధరామయ్యకి ఓబయ్య మీద అనుమానం వచ్చింది. అది నిర్ధారణ చేసుకోకుండా, అంటే ఇన్నాళ్ళు మన ఊరిలో జరుగుతున్న దొంగతనాలకి కారణం ఇతగాడే అన్నమాట. చాలా తెలివిగా ఈ దొంగ పనులు చేస్తున్నాడన్నమాట అనేసరికి అక్కడ ఉన్న ఊరి జనం అప్పటికే ఆ దొంగలు ఎవరా అని కోపంతో రగిలిపోతున్నందుకు సిద్ధరామయ్య మాట విన్నవాళ్లు వెనకా ముందు ఆలోచించకుండా ఆ మూగవాడిని చితకబాదారు. ఆ అవమానంతో ఇంటికెళ్లిన ఓబయ్య ఆ రాత్రికి గుండె ఆగి చనిపోయాడు. ఆ తెల్లవారి ఊరి మొత్తం ఆ దొంగ శవాన్ని తమ ఊరిలో దహనం చేయకూడదని పట్టుబట్టడంతో ఆ ఓబయ్య శవాన్ని తీసుకుని అతని భార్య, చిన్నదైన అతని కూతురు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అలా ఏలు గడిచిపోయాయి.
సిద్ధరామయ్య మంచితనం వల్ల అతనికి ఎంత వయసు పెరిగినా ఆ ఊరికి పెద్ద మనిషిగా సిద్ధరామయ్యనే కోరుకుంటూ వస్తున్నారు ఆ ఊరి జనం. ఒకసారి ఒక రైతు సిద్ధరామయ్యతో, అయ్యా, మనూరికి ఒక మంచుడి వైద్యం అవసరం ఉంది కదయ్యా. అందుకే ఆ సమస్యకి పరిష్కారం మీరే చేసి పెట్టాలా. ఇప్పటికే పిల్లా పీచుకి వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఆ ఆలోచన చాలా కాలంగా ఉంది. కానీ మన ఊరి నుండి చక్కటి వైద్యం చదివిన వారు ఒక్కరూ లేరు. పొరుగురి వాళ్ళని మనం రమ్మంటే మాత్రం ఎందుకొస్తారు చెప్పు? మన ఊరికే అన్నీ అమ్మిరాయి. కానీ ఈ వైద్యం విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామయ్యా. అయ్యా, మీరేమనుకోపోతే నాదొక అభ్యర్థనయ్యా. భలేవాడివే, చెప్పవయ్యా, ఏంటి విషయం? నాకు తెలిసిన ఒక వైద్యురాలు మా తమ్ముడూర్లో ఉందయ్యా. ఆమె హస్తవాసి చాలా మంచిది, పైగా సేవాగుణం ఎక్కువ. ఆమె గారిని మనం బతిమాలో బామోలో మన ఊరికి రప్పించుకున్నామంటే మన అవసరం తీరిపోతుంది కదయ్యా. అందుకే ఆ ఆలోచననే పంచాయతీలో మిగతా పెద్ద మనుషుల ముందు పెట్టాడు. ఊరి పెద్దగా సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయాన్ని ఏ పెద్దలు ఆక్షేపించకపోవడంతో అందరూ కలిసి ఆ వైద్యురాలికి తమ సందేశాన్ని పంపారు. ఈ ఊరి దుస్థితి తెలుసుకున్న ఆ వైద్యురాలు వీళ్ళ అభ్యర్థనని మన్నించి ఈ ఊరికి వచ్చి వైద్యసేవలు మొదలుపెట్టింది. నీ పేరేంటమ్మా? ఇకపై మా జనాల ఆరోగ్యాన్ని నీ చేతిలో పెడుతున్నాం. మా వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడ్డానికి నువ్వు ఏ సౌకర్యాలు కోరినా అందిస్తాం. కాని మా వాళ్ళని మాత్రం అశ్రద్ధ చేయకు. నా పేరు రమణి అండి. మీరు అంతగా చెప్పనక్కర్లేదు. వైద్యం అనేది నా వృత్తే కాదు, మనిషిగా నా బాధ్యత కూడా. కనుక మీరు కోరినట్టే ఏ లోటు లేని వైద్యాన్ని అందించడానికి నా వల్ల అయినంత చేస్తాను. చెప్పినట్టుగానే రమణి హస్తవాసితో ఆ ఊళ్ళో జనానికి ఏ రోగం వచ్చినా ఇట్టే నయమైపోతుంది. రానురాను రమణిని తమ సొంత మనిషిలా చూసుకోసాగారు ఆ ఊరివాళ్లు. అలాంటి సమయంలో ఒకసారి ఆ ఊరి పెద్ద సిద్ధరామయ్యకి బాగా అనారోగ్యం చేసింది. దానికి తోడు అదే సమయానికి రమణి కూడా పొరుగురిలో పనిమీద వెళ్లడంతో ఊళ్ళో ఉన్న అందరిలో సిద్ధరామయ్యకి ఏం జరుగుతుందో అనే భయం మొదలైంది. దేవుడా, మా రమణమ్మ ఊళ్ళో లేని సమయంలో మా పెద్దాయనకి ఏంటయ్యా ఈ కష్టం? మా పెద్దాయనకి ఏమి కాకుండా కాపాడు స్వామి అంటూ ఊరందరూ సిద్ధరామయ్య కోసం వనజమ్మలాగే వేడుకున్నారు. వెళ్లిన పని అయిపోవడంతో రమణి అదే రోజు సాయంత్రానికి ఊరికి తిరిగొచ్చింది. వచ్చిన వెంటనే సిద్ధరామయ్య అనారోగ్యం విషయం తెలియడంతో ఆగ మేఘాలమీద అతని ఇంటికి వెళ్ళి అతని నాడీశ్వాస అన్నీ పరీక్షించింది. అప్పుడు వనజమ్మ రమణితో ఇలా అంటుంది, మన పెద్దయ్యకి ఏ ప్రమాదం లేదు కదమ్మా. ఆయన నిండు నూరేళ్లు మన మధ్యనే ఆరోగ్యంగా తిరగాలి. ప్రస్తుతం ఈయన పరిస్థితి కాస్త విషమంగానే ఉందమ్మా. అందుకు అత్యవసరమైన వైద్యం చేస్తున్నాను. ఆయన కాస్త కోలుకున్నాక మెరుగైన వైద్యం చేయాలి అని చెప్పి మంచి హస్తవాసి ఉన్న రమణి చేతుల మీదుగా ప్రాథమిక వైద్యం చేసింది. అంతే, 8 గంటలు తిరగకముందే సిద్ధరామయ్య లేచికొచ్చున్నాడు. అది చూసి అతనికి ఏమీ కాకూడదని ఇంటి ముందే ఎదురుచూస్తున్న ఊరిజనమందరూ సంతోషించారు. అప్పుడు, రమణమ్మ, మా పెద్దాయన ప్రాణాలు నిలబెట్టావు. ఆయనకి పూర్తిగా నయం చేసే వైద్యం చేసేయమ్మా. లేదు, ఇక ఈయనకి నేను వైద్యం చేయాలనుకోవడం లేదు. ఏమ్మా, ఎందుకని? నా కారణాలు నాకున్నాయి. కాని నేను వైద్యం చేయకపోతే మరో పూట గడిచేలోపు మీ ప్రాణాలు పోవటం ఖాయం అని అనడంతో ఆ ఊరి జనంలోనూ సిద్ధరామయ్యలోనూ ఆందోళన మొదలైంది. అసలు రమణి అలా ఎందుకు అంటుందా అనే ఉత్కంఠం అందరిలో పెరిగిపోయింది. చూడమ్మా, అసలు నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావో మాకు అర్థం కాలేదు. పోని ఆయన ప్రాణాలు కాపాడ్డానికి నీకేం కావాలో చెప్పు. నాకు నిజం కావాలి. ఏం నిజమో చెప్పమ్మా. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఈ ఊర్లో దొంగతనం నిందవేసి అవమానించి చంపేశారే, వడ్రంగి ఓబయ్య ఆయన నిజంగానే ఆ దొంగతనం చేశారా? అది మీలో ఎవరు చూశారు అని నిలదీయటంతో ఊరంతా తలలు దించుకుని నిలబడ్డారు. సిద్ధరామయ్య ఏ మాట పలుకు లేకుండా ఉన్నాడు. చెప్పండి ఊరి పెద్దగారు, మా నాన్న నిజంగానే దొంగతనం చేశాడా అని అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు ఓబయ్య కూతురివా? మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? నేను ఈ ఊరు వచ్చింది నా వృత్తి ధర్మం కోసం. కాని ఇప్పుడు నాకా అవకాశం వచ్చింది కనుక నా తండ్రి చావుకి కారణం ఎవరు అనేది తేలాలి. అసలు ఆనాడు జరిగిన దొంగతనాలు మా నాన్న చేశాడని మీకెవరు చెప్పారు? ఇన్నాళ్లు దాగిన నిజం ఇప్పటికైనా బయటకు రావాలి. అది కూడా ఈ ఊరి జనం ముందే తేలాలి. చెప్తానమ్మా. నిజానికి ఆ సమయంలో ఊళ్ళో జరిగిన దొంగతనాల వెనకున్నది నేనే. నా మనుషుల చేత ఊళ్ళో దొంగతనాలు చేయించి ఆ సొమ్ములు విలువైనవి పక్కకి తీసి మిగిలిన సొమ్ముల్ని గూఢాచారులు అని చెప్పి మళ్ళీ నా మనుషులతో తెప్పించి
అందరిలోనూ పేరు సంపాదించుకున్నాను. కానీ అలా చేసినందుకు గాను పంచాయతీకి కొంత రుసుం తీసుకున్నాను. కానీ మీ నాన్న మూట తెచ్చిన ముందు రోజు రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న నా మనుషుల్ని కొట్టి ఆ నగలు వెనక్కి తెచ్చాడు. అది పసిగట్టిన నేను అతను మూగవాడే గదా అని దొంగతనం నేరంతో పాటు అంతకు ముందు నేరాలు కూడా అతని మీద వేసి అందరికీ అనుమానం కలిగించాను. అలా కోపంతో రగిలిపోయిన వాళ్ళు అతన్ని కొట్టారు. ఆ అవమానం తట్టుకోలేకే అతను ప్రాణం వదిలి ఉంటాడు అని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసరికి సిద్ధరామయ్య మీద అందరికీ కోపం పొడుచుకొచ్చింది. ఇన్నాళ్ళు తమను మోసం చేస్తూ పెద్ద మనిషిలా నటించిన అతని మీద ద్వేషం కలిగింది. విన్నారా? ఏ తప్పు చేయని నా తండ్రిని మీరంతా కలిసి చంపేశారు. ఆ రోజే ఈ విషయం నేను మా అమ్మ అడిగి ఉంటే ఒక దొంగోడి కుటుంబం అని మమ్మల్ని కొట్టేవారేమో. కాని నిజం తెలుసుకునేవారు కాదు. కాని ఇప్పుడు నేను మీ అందరి ప్రాణాలు కాపాడే వైద్యురాలిని, పైగా మీ అందరికీ నమ్మకస్తురాలిని కనుక నేను ఏం చేస్తున్నా మీకు కోపం రావటం లేదు. అందుకే మరుగున పడిన ఈ నిజాన్ని బయటకు తీయాలనుకున్నాను, తీశాను. ఇప్పుడు ఈయన ప్రాణాలు నేను కాపాడ్తాను. ఎందుకంటే అవమాన భారం ఎలా ఉంటుందో ఈయనకి తెలియాలి. అలా తెలుస్తూ ఈయన ప్రాణం పోయేవరకు ఆరోగ్యంగా ఉండాలి.